తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించి గొప్ప నాయకుడు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా సింగరేణి కార్మికులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి రామారావు గారి 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుటకు చేస్తా ఉన్నాం. ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉంది కనుక తక్షణమే కార్యకర్తలు, నాయకులు ముందుండి రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, అదే కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలు నడుస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకి తీసుకుపోతా ఉన్నాం కనుక తక్షణమే కార్యకర్తలందరూ కూడా ఇదే పిలుపుగా గమనించి రాగలరని. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, చిటికల రాజలింగం, సల్లా రవీందర్, పెగడపల్లి రాజనర్సు, స్వరాజ్యం, కళావతి, అశ్విని, నర్మద, రాజేశ్వరి, రాజబాబు, స్వామి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.